ఓకే మా స్క్రీన్ షేర్ చేశాను. కనిపిస్తుందా వైట్ బోర్డ్ అందరికి? ఎంపీసీఎస్ ఎంసీసీఎస్ ఓకే ఓకే రైట్. సో మన లాస్ట్ క్లాస్లో ఏడిటి స్టార్ట్ చేసాము. ఏడిటీస్లో లిస్ట్ ఏడిటీలో మనం యారేస్ గురించి చూసాము. ఓకే, సో ఒకసారి ఈరోజు క్లాస్లోకి వెళ్లే ముందు లాస్ట్ క్లాస్లో మనం చివరిగా చెప్పుకున్నటువంటి యారేస్ ఏదైతే ఉందో, ఓకే సో యారేస్ ఏదైతే ఉందో, సో యారేస్కి సంబంధించి మన ఆపరేషన్స్ చూసాము. ఇన్సర్షన్ ఎలా చేయాలి, డిలీషన్ ఎలా చేయాలి, అలాంటి సెర్చింగ్ ఎలా చేయాలి. సో దీంట్లో మనం చివరిగా కొన్ని డ్రాబ్యాక్స్ మనం మాట్లాడుకోవాలి. అంటే ఎందుకు మనం యారేస్ని ప్రిఫర్ చేయకూడదు అంటానికి. సో ఒక డ్రాబ్యాక్ ఏం చూసామో, ఎందుకు యారేస్ని ప్రిఫర్ చేయకూడదు? మెమరీ వేస్టేజ్. వెరీ గుడ్. సో మెమరీ వేస్టేజ్. ఎప్పుడైతే మన దగ్గర ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయో, అలానే యారేని ఎక్కువ సైజ్తో తీసుకుంటామో ఆబ్వియస్గా మెమరీ అనేది వేస్టేజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇంకొక వేస్టేజ్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీరు చూసారు, మీ దగ్గర ఒక యారే కనిపిస్తుంది కదా. సో యారే ఇలా ఉన్నప్పుడు, ఓకే, సో మిడిల్లో నుంచి సపోజ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి ఇలాగా, రైట్. సో ఇప్పుడు నేను 12 అనేది డిలీట్ చేయటం చాలా తేలిక, అవునా? ఎందుకంటే సింపుల్గా 12 అనేది ఎండ్లో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ నేను 2 అనేది డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా? 2 అనేది డిలీట్ చేయాల్సిన అవసరం వస్తే మిగతా ఎలిమెంట్స్ అన్ని ముందుకి మూవ్ అవుతూ ఉంటాయి. వెరీ గుడ్. మిగతా ఎలిమెంట్స్ అన్నిటి మనం ముందుకు మూవ్ చేయాలి, ఎందుకంటే 2 వెళ్ళిపోతే ఇక్కడ ఖాళీ లొకేషన్ ఉంటుంది కదా. సో ఎలిమెంట్స్ అన్నిటిని మూవ్ చేయాలి. సో ఇలా సపోజ్ మనకి యారేలో n ఎలిమెంట్స్ ఉంటే, ఒక ఎలిమెంట్ ని కనుక మనం డిలీట్ చేస్తే, ఓకే, సో రిమైనింగ్ n-1 ఎలిమెంట్స్ ని మనం మూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్. అలానే ఇన్సర్షన్ చేసేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యారేలో 2, 3, 4, 5 ఉన్నాయి అనుకోండి. నేను 3 తర్వాత 31 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? దీని ముందున్న ఎలిమెంట్స్ మొత్తాన్ని ఇటు సైడ్కి, రైట్ సైడ్కి మనం మూవ్ చేయాలి, అంతేనా? సో ఎయిదర్ ఇన్సర్షన్ చేసేటప్పుడైనా, డిలీషన్ చేసేటప్పుడైనా, మిడిల్లో కానీ బిగినింగ్లో కానీ చేయాల్సిన అవసరం వస్తే we need to move the remaining elements. సో ఈ మూవింగ్ అనేది మనకి ఎక్కువ టైం ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ఓకే, సో అన్నెసరీగా మనం దానికోసం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎలిమెంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు, కానీ ఎలిమెంట్ డిలీట్ చేసిన తర్వాత మూవ్ చేయటం అనే టాస్క్ అనేది మనకి క్రిటికల్గా ఉంటుంది. సో ఇన్సర్షన్స్ ఆర్ డిలీషన్స్ చేసినప్పుడు మనకి అన్నెసెసరీ మూవింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్. ఓకే, సో ఇన్సర్షన్స్ డిలీషన్స్ అనేవి అన్నెసరీ ఓవర్ హెడ్ లాంటిది అనమాట. ఇది ఒక మనకు తలకాయ నొప్పి లాంటిది. యారేస్ లో కనుక మనం ఇన్సర్షన్స్ డిలీషన్స్ చేసాము అంటే అన్నెసరీగా మనం, అంటే కంపల్సరీ మనం మూవ్ చేయాల్సిందే. ఆ మూవింగ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు, కానీ మూవ్ మాత్రం చేయాల్సిందే. సో మెమరీ వేస్టేజ్ ఒక డ్రాబ్యాక్ అయితే, ఇన్సర్షన్స్ డిలీషన్స్ చేసేటప్పుడు ఈ అన్నెసరీ మూవింగ్ ఓవర్ హెడ్స్ అనేది మనకి ఇంకొక తలకాయ నొప్పి లాగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి, అంటే ఈ మెమరీ వేస్టేజ్ ని తగ్గించడానికి, అలానే ఇన్సర్షన్ డిలీషన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటి మూవింగ్స్ లేకుండా చేయడానికి we have to go for another data structure. ఓకే, సో ఈ లిస్ట్ ఏడిటీ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంకొకలాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద లింక్డ్ లిస్ట్. ఓకే, సో లింక్డ్ లిస్ట్ లోకి మనం ఎందుకు వస్తున్నాము అంటే, యారేస్ లో ఏవైతే మనం డ్రాబ్యాక్స్ చూసామో, మెమరీ వేస్టేజ్, అలానే ఇన్సర్షన్ డిలీషన్స్, ఓవర్ హెడ్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం మనం లింక్డ్ లిస్ట్ ఏడిటీని ఉపయోగిస్తాం. సో ఏంటి లింక్డ్ లిస్ట్ ఏడిటీ అంటే ఎలా ఉంటుందంటే, సింపుల్ గా ఇక్కడ కూడా మనం ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ నే ఫాలో అవుతుంటాము, కాకపోతే యారేస్ కి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఓకే, రైట్. సో వీటిని నోడ్స్ అని పిలుస్తారు. ఏవైతే మన ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలనుకుంటామో ఆ ఎలిమెంట్స్ ని ఈ పర్టికులర్ బాక్స్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, ఈ నోడ్ ఏదైతే ఉందో ఈ నోడ్ అనేది 2 పార్ట్స్ కలిగి ఉంటుంది. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో
దీన్ని మనకు కావాల్సిన డేటాని ప్లేస్ చేయడం కోసం యూజ్ చేస్తాము. రెండో పార్ట్ ఏదైతే ఉందో దీన్ని పాయింటర్ ఫర్ ది నెక్స్ట్ నోడ్, అంటే ఈ పర్టికులర్ వాల్యూ తర్వాత మనకి ఏ వాల్యూ వస్తుంది అనే ఒక లింక్ మనకి ఇచ్చేది ఈ పాయింటర్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ లో గమనించవచ్చు. సో 24 తర్వాత 36 తర్వాత 12 ఇలా మనకి లిస్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటది. ఓకే, సో లింక్డ్ లిస్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే లింక్డ్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్. ఇక్కడ కూడా మన ఎలిమెంట్స్ ని నోడ్స్ లో ప్లేస్ చేసుకుంటూ వస్తాం. ఈచ్ నోడ్ కంటైన్స్ 2 parts. ఓకే, సో ఫస్ట్ పార్ట్ టు హోల్డ్ ద డేటా, సెకండ్ పార్ట్ టు హోల్డ్ ద పాయింటర్ ఫర్ నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన లింక్ ఎక్కడ ఉందా అని పాయింటర్ అనేది మనకి సెకండ్ పార్ట్ లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లింక్డ్ లిస్ట్. ఈ విధంగా మనకు ఉంటుంది లింక్డ్ లిస్ట్ అనేది చూడటానికి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా లింక్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. రైట్, సో ఈ పాయింటర్ అనేది ఏంటి తెలుసు కదా. పాయింటర్ మీన్స్ ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ అనేది మనకి సిలో మీరు చూసుంటారు, అడ్రస్ ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం. అలానే ఈ పాయింటర్ ఏదైతే ఉందో ఈ 36 అనే నోడ్ యొక్క అడ్రస్ ని ఇక్కడ కలిగి ఉంటుంది. అంటే ఈ లింక్ ను కనుక మనం ఉపయోగించుకుంటే 36 అనే నోడ్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలానే ఈ లింక్ ని మనం ఉపయోగించుకుంటే 12 అనే నోడ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ విధంగా అడ్రసెస్ ని స్టోర్ చేస్తూ ఉంటది. ఓకే, సో దిస్ ఈస్ లింక్డ్ లిస్ట్ ఏడిటి. ఓకే, ఒకసారి రాసుకోండి మీరు కూడా, లింక్డ్ లిస్ట్ ఏడిటి అని హెడ్డింగ్ పెట్టుకొని. దీనికంటే ముందు మీరు ఆ డ్రాబ్యాక్స్ రాసుకోవడం లేదా ఇక్కడేం రాసుకోండి. టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ array, to overcome the drawbacks of array like memory wastage and insertion deletion, moving overheads, we use linked list ADT. Okay, next, linked list is a sequence of nodes. To store the elements. ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. 24, 36, 12 ఈ విధంగా ఒక లిస్ట్ లాగా అన్నమాట. దీన్ని లిస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఈచ్ నోడ్ కంటైన్స్ 2 parts. Each node contains 2 parts. ఓకే, అక్కడ రాసుకోండి. ఫస్ట్ వన్ ఇక్కడ మీరు ఇక్కడ రాసుకోండి. 2 parts. One is for data, another one is pointer for next element. ఓకే, దీన్ని మనం నోడ్ అని పిలుస్తాము. ఫస్ట్ పార్ట్ లో మనం డేటాని ప్లేస్ చేస్తాము. సెకండ్ పాయింట్ లో పాయింటర్ ఫర్ నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. 24, 36, 12 ఎగ్జాంపుల్ రాసుకున్న తర్వాత నోడ్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు మనం ఈ విధంగా లిస్ట్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత, అంటే లిస్ట్ అనేది ఇలా బిల్డ్ అవుతూ ఉంటుంది మనకి, పాయింటర్స్ తో ఇలా వస్తూ ఉంటది. సో చూడండి, చివరిగా అంటే 12 తర్వాత మనకి ఇంకే వాల్యూ లేదు. అంటే 12 తర్వాత ఇంకా మనకి లిస్ట్ లాస్ట్ ఎలిమెంట్ 12 అన్నమాట. 12 తర్వాత ఏమీ లేదని చెప్పడానికి ఏం చేస్తామంటే, 12 ఈ నోడ్ కు సంబంధించిన పాయింటర్ అనేది నల్ ని పాయింట్ అవుట్ చేస్తూ ఉంటది. నల్ మీన్స్ ఇట్ ఈస్ ద ఎండ్, ఇక నథింగ్, ఇక్కడ నుంచి ఏమీ లేదు. 12 తర్వాత ఏమీ లేదు అని చెప్పడానికి మనం నల్ అని రాస్తాం అన్నమాట. ఓకే, సో ఈ నల్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ 12 దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. 12 అనేది ఇక చివరి ఎలిమెంట్, దీని తర్వాత ఏమీ లేదని చెప్పడానికి. ఈ నోడ్ లోని పాయింటర్ కూడా మనం ఎక్కడో చూపించాలి కదా, అందుకని ఇలా రాస్తాం. దిస్ ఈజ్ నల్.
ఓకే, ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ ఇక్కడ మనకి లిస్ట్ లో స్టార్టింగ్ ఎలిమెంట్ 24 కదా. సో 24 ముందు ఏదన్నా ఎలిమెంట్ ప్లేస్ చేయాలి అంటే, సో 24 ముందు ఎలిమెంట్ ప్లేస్ చేయాలంటే మనకి 24 ముందు ఏముందో తెలియదు. సో 24 ముందు ఏముందో తెలియదు కాబట్టి ఎలా ప్లేస్ చేస్తాం? ఓకే, 24 తర్వాత అంటే మనకు తెలుసు 24 తర్వాత 36 ఆ రెండింటి మధ్యలో ప్లేస్ చేయొచ్చు. 24 ముందు ప్లేస్ చేయాలి. సో ఎలా ప్లేస్ చేయాలి? సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే, లిస్ట్ కి స్టార్టింగ్ లో ఒక డమ్మీ నోట్ ని పెడతాము. దాన్ని మనం హెడర్ అని పిలుస్తాం. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ హెచ్. ఓకే, దిస్ ఈజ్ ఏ డమ్మీ నోడ్. మీరు కూడా రాసుకోండి, దిస్ ఈజ్ ఏ డమ్మీ నోడ్. అంటే దాంట్లో వాల్యూ ఏముండదు, జస్ట్ మనకి లిస్ట్ స్టార్టింగ్ అని తెలియటం కోసమే డమ్మీ నోడ్ హెడర్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఈ హెడర్ అనేది మనకి లిస్ట్ యొక్క స్టార్టింగ్ అన్నమాట. దాంట్లో వాల్యూ ఏముండదు, కానీ దాని తర్వాత నుంచి లిస్ట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 24 ముందు ప్లేస్ చేయాలంటే ఏం చేస్తాము, హెడర్ తర్వాత ప్లేస్ చేస్తే సరిపోతుంది. అలానే 24 ని తీసేసిన తర్వాత హెడర్ ని ఇక్కడ మూవ్ చేస్తే సరిపోతుంది. సో లిస్ట్ యొక్క కనెక్టివిటీ పోకుండా ఉండడం కోసం, స్టార్టింగ్ లిస్ట్ స్టార్టింగ్ ఏంటి అని తెలియడం కోసం మనం లిస్ట్ కి స్టార్ట్ లో ఒక హెడర్ నోడ్ ని ప్లేస్ చేస్తాం. దీన్ని ఒక డమ్మీ నోడ్ అంటారు, హెడర్ అన్నమాట. ఓకే, సో ఈ హెడర్ నోడ్ అలానే లాస్ట్ లో మనకి నల్ ఉంది కదా, పాయింట్స్ టు నల్, ఈ రెండింటిని ఏమంటారంటే సెంటినల్స్ అంటారు. సెంటినల్ నోడ్స్ అంటారు అనమాట, సెంటినల్ వాల్యూస్ అంటారు. సో ఈ సెంటినల్స్ ఏం చెప్తాయి అంటే, దోస్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, సో హెడర్ అనేది స్టార్టింగ్ సంబంధించి రిప్రజెంట్ చేస్తే, ఈ నల్లో ఉండే సెంటినల్ అనేది టైల్ అన్నమాట, ఎండ్ ఆఫ్ ది లిస్ట్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే లిస్ట్ ఎక్కడితో ముగియబోతుంది అని తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే నెక్స్ట్ వాల్యూ కనుక నల్ అయితే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, లిస్ట్ బిగినింగ్ ఎక్కడ ఉంటుంది, హెడర్ నుంచి లిస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ రెండింటిని ఏమంటారంటే సెంటినల్ నోట్స్. మీరు రాసుకుంటా ఉన్నాను మా నోట్స్ లో, ఈ రెండింటిని సెంటినల్ నోట్స్ అంటారు. హెడర్ నోడ్ అలానే నల్ నోడ్, దీన్నే ఆ టైల్ అని కూడా అనొచ్చు మనం. దిస్ ఇస్ ద సెంటినల్ నోడ్. ఓకే, ఎక్కడి వరకు నోట్ చేసుకున్నారమ్మా? ఓకే రైట్. సో ఇక ఈ లింక్డ్ లిస్ట్ చూసే ముందు మనకి లింక్డ్ లిస్ట్ లోని రకాలు ఒకసారి చూద్దాం. పేర్లు రాసుకోండి. టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. మనకి ముఖ్యంగా 3 రకాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటాము. ఒకటి సింగిల్ లింక్డ్ లిస్ట్, ఓకే, రెండోది డబుల్ లింక్డ్ లిస్ట్, అండ్ మూడోది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఈ 3 రకాలు మనం ఈ లింక్డ్ లిస్ట్ లో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, మనకి ఫస్ట్ యూనిట్ లో ఉన్న బేసిక్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ లో మనం చూసాము డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత లింక్డ్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనకి. సో లింక్డ్ లిస్ట్ దాంట్లోని 3 టైప్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, లింక్డ్ లిస్ట్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, అలానే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 టైప్స్. వాటిని ఉపయోగించే లిస్ట్ అంటే మామూలుగా మనం ఇందాక చూస్తుందే లిస్ట్ అనమాట. లింక్డ్ లిస్ట్ అంటే అలా ఉంటది. సో వాటిని ఉపయోగించుకునే విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పుల వల్ల ఈ పేర్లు వచ్చినాయి అనమాట. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, అలానే సర్క్యులర్ అని చెప్పి ఉపయోగించుకునే విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పులు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ రోజు సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి చూద్దాం. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది చూడటానికంటే, మనం ఏదైతే ఫస్ట్ లో చూసాం ఎగ్జాంపుల్ అలానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే లింక్ గనక ఒకటే ఉంటే దాన్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే, సో స్టార్టింగ్ లో హెడర్ ఉంటుంది, దాని తర్వాత మీరు ఏమన్నా వాల్యూస్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలాగా. అలానే లాస్ట్ లో నల్ ఉంటుంది అనమాట, సెంటినల్ నోడ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉండేదాన్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే, సో నోడ్ కి మధ్యలో మనకి ఒక లింక్ మెయింటైన్ అవుతూ ఉంటుంది లైక్ దిస్. ఈ విధంగా ఉండేదాన్ని సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. సో ఇక మనం ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా దాంట్లోకి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి,
ఎలా దాంట్లో ఎలిమెంట్స్ డిలీట్ చేయాలి, ఎలా సెర్చింగ్ చేయాలి, ఈ మూడు చూస్తే మనకి ఈ ఎడిట్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఎలా ఉంటుంది మీకు అర్థమైంది కదా. సో సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ ఎలా ఉంటాయి, వాటిని మనం ఈ పాయింటర్స్ ద్వారా ఎలా జాయిన్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఎలా మనం క్రియేట్ చేయాలి. ఓకే. సో క్రియేటింగ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే. ఎలా క్రియేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయి, సపోజ్ 10, 12, 24, 8, 7 అంటే ఒక్కొక్క దాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఏం లిస్ట్ మనకి ఏమీ లేదు కాబట్టి సో ఇనిషియల్ గా మనం హెడర్ తీసుకుంటాము. ఓకే. సో హెడర్ తర్వాత ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేసి దాంట్లో మనం 10 ని ప్లేస్ చేస్తాం. ఓకే. సో ఇది ఫస్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 12 కదా మనం ఇన్సర్ట్ చేయాల్సింది. సో 10 తర్వాత 12 ని ప్లేస్ చేస్తాము, ఒక కొత్త నోడ్ క్రియేట్ చేస్తాము, ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఓకే. అలానే దాని తర్వాత సో 24 కదా మనకుంది. సో 10, 12 తర్వాత 24 ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. రాసుకోండి, మీరు కూడా నోట్ చేసుకుంటా ఉండండి ఎప్పటికప్పుడు. ఇక్కడ మనం సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎవ్రీ టైం వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఎలిమెంట్ డైరెక్ట్ గా దాన్ని చివరిలో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి మెన్షన్ చేయలేదు. ఓకే. సింపుల్ గా మనకి ఇచ్చిన వాల్యూస్ తో మనం లిస్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా. నోట్ చేసుకున్నారా. నెక్స్ట్ ఇది మామూలుగా క్రియేట్ చేసినప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అక్కడ మనకి ఏ రిక్వైర్మెంట్స్ చెప్పకపోతే. అలా కాకుండా సపోజ్ మనం ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఇన్సర్షన్. సో ఇన్సర్షన్ ఎలా చేయాలి. ఓకే. సో ఇన్సర్షన్ ఇది మన ఫస్ట్ ఆపరేషన్ మనం చూడబోతాము. మనం చూసే 3 ఆపరేషన్స్ ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్. సో ఇన్సర్షన్ ఎలా చేయాలంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ని తీసుకుంటే ఇక్కడ చూడండి, హెడర్ ఉంది. హెడర్ తర్వాత సమ్ 24, సమ్ 10, ఓకే, సమ్ 16 లైక్ దిస్ ఎలా ఉందనుకోండి ఒక లిస్ట్. ఇప్పుడు నేను ఆఫ్టర్ 24 ఇన్సర్ట్ 15. ఓకే. సో 24 తర్వాత 15 ని ఇన్సర్ట్ చేయండి. సో ఇన్సర్షన్ చేయడానికి మనం పొజిషన్ కూడా తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు. యారోలో మనం పొజిషన్ తీసుకొని ఇన్సర్ట్ చేసాం. సో ఆ విధంగా మనం 15 ని ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, 24 తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సో మీకు ఐడియా ఉన్నంత వరకు ఎలా చేయొచ్చు చెప్పండి. సో 24 తర్వాత 15 ని ఇన్సర్ట్ చేయాలి. ఎనీ గెస్ ఎలా చేయొచ్చు? చెప్పండి. ఆ రెండింటి మధ్య ఒక డమ్మీ నోడ్ తీసుకొని క్రియేట్ చేయాలి. ఒక డమ్మీ నోడ్, ఒక న్యూ నోడ్. ఓకే. ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. సో డైరెక్ట్ గా రెండింటి మధ్య మనం నోడ్ ని పెట్టేసేయచ్చా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇది ఒక చైన్ లాగా ఉంటుందమ్మా. సో చైన్ కి ఇలా లింక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారంటే ఈ చైన్ ఇలా బ్రేక్ చేయబోద్దాం అంటున్నారు. ఈ రెండు ఇలా ముక్కలు చేసేసి మధ్యలో కొత్తది పెడదాం అంటున్నారు. ఒకసారి ఈ రెండింటిని ఇలా విడదీశారంటే దేనికై వెళ్ళిపోతాయి. సో మీరు కొత్త నోడ్ మధ్యలో పెట్టినా కూడా కనెక్షన్ కుదరదు. ఈ రెండింటిని ఇలా విడదీశారంటే, అంటే 24 ని 10 ని మీరు విడదీశారంటే ఈ రెండు ఇలా వెళ్ళిపోతాయి. ఓకే. సో మీరు చెప్పింది కరెక్టే, న్యూ నోడ్ ని క్రియేట్ చేయాలి, కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే. విడదీయకుండానే ఫస్ట్ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేయాలి. ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ 24, 10 మధ్యలో మనం 15 ని పెట్టాలి కాబట్టి సో 24 దాకా వచ్చిన తర్వాత మీరు చెప్పిన విధంగానే ఇక్కడ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు డూ. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైతే వాల్యూని ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ ఆ వాల్యూని ప్లేస్ చేయండి.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 15 అనే నోడ్ లిస్ట్ మధ్యలోకి వెళ్ళాలి, ఆ లింక్ మధ్యలోకి దూరాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయొచ్చు? చెప్పండి ఒక ఐడియా. ఎక్కడ దాకా వచ్చాం? దీని లిస్ట్ మధ్యలో దూర్చాలి, ఎలా చేయాలి? చెప్పండి, కనిపిస్తుంది కదా మీకు? ఎనీ గెస్? చెప్పండి, ఎలా మనం ప్లేస్ చేయొచ్చు 15 ని? ఇప్పుడు 15 నెక్స్ట్ ఇక్కడ పాయింటర్ ఉంటుంది కదా, దీన్ని ఎక్కడ పెట్టాలమ్మా? ఇక్కడ వాల్యూ రావాలి కదా, దీని నెక్స్ట్ పాయింటర్ మొదలవాలి కదా, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అది? చెప్పండి, 15 తర్వాత పాయింటర్ ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, 24 పాయింట్ చేసిన పాయింటర్ ఎక్కడికి రావాలి? 15. ఓకే, ఈ రెండింటిలో ఏది ముందు జరగాలి, ఏది తర్వాత జరగాలి, అది చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే. ఇటు నుంచి ఒక పాయింటర్ ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి ఒక పాయింటర్ ఇటు రావాలి. ఓకే, సో ఫస్ట్ ఏది జరగాలి, సెకండ్ ఏది జరగాలి? 24 రావాలి. ఓకే, సో 24 నుంచి తీసుకొచ్చి దీనికి పెడతారు. 15 నుంచి తీసుకెళ్ళి ఇటు ఇస్తారా? ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 24 నుంచి, ఓకే, అంటే మీరు ఈ పాయింటర్ ని బ్రేక్ చేసి 24 నుంచి తీసుకొచ్చి 15 కి ఇవ్వాలనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు 24 నుంచి వెళ్ళే ఈ లింక్ ని బ్రేక్ చేశారో, ఈ లింక్ ని ఎప్పుడైతే బ్రేక్ చేశారో, దీన్ని బ్రేక్ చేసి 15 పెట్టారు, కరెక్టే. ఎప్పుడైతే ఒకసారి లింక్ బ్రేక్ అయిందో, హౌ కెన్ యూ ఫైండ్ ద అడ్రస్ ఆఫ్ 10? 10 అనేది ఎక్కడ ఉందో మీకు ఎలా తెలిసిద్ది? తెలిస్తేనే మీరు 15 నుంచి దీన్ని ఇవ్వగలరు, అంతేనా? 10 యొక్క అడ్రస్ తెలిస్తేనే దాన్ని 15 తో లింక్ చేయగలరు, అంతేనా కదా? ఒకసారి మీరు లింక్ బ్రేక్ చేశారు అంటే, ఇదిగోండి ఇక్కడ లింక్ బ్రేక్ అయిపోయింది, లింక్ బ్రేక్ చేసి 24 నుంచి 15కి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు 15 నుంచి వెళ్ళే పాయింట్ అని ఎక్కడ పెట్టాలని మీరు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ దొరికింది మీకు? 10 అనేది దొరకాలి మీకు. 10 అనేది మీకు దొరకదు, ఎందుకంటే ఆ లింక్ ని మీరు కట్ చేసేసారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ రెండు ఆపరేషన్స్ చేయాలి. ఓకే, కాకపోతే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే లింక్ లిస్ట్ ఇలా ఉంచిన తర్వాత మొదటగా 15 నుంచి వచ్చే పాయింటర్ ని ఇక్కడ కనెక్ట్ చేయండి. ఓకే, సో దీన్ని మీకు అర్థం అవడం కోసం నేను ఒక జనరల్ నోటేషన్ లో చూపిస్తాను. ఓకే, సపోజ్ దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ R. ఓకే, ఈ జనరల్ మధ్యలో మీరు ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేశారు, Q అనే కొత్త నోడ్ ని క్రియేట్ చేశారు. ఓకే, ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే, మనం పాయింటర్స్ ఎప్పుడు కూడా అడ్రస్ల ద్వారా మనం క్యాచ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ మనం P నెక్స్ట్, నెక్స్ట్ మీన్స్ నెక్స్ట్ పాయింటర్ అన్నమాట. P నెక్స్ట్ అని పిలిచామంటే మనం దేన్ని రిఫర్ చేస్తున్నట్లు? R. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, P నెక్స్ట్ అని పిలిచామంటే R ని రిఫర్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు Q నెక్స్ట్ అనేది మనం ఫాలో అప్ చేయాలి. Q నెక్స్ట్ అనేది మనం ఫాలో అప్ చేయాలి. సో Q నెక్స్ట్ అనేది మనం ఫాలో అప్ చేయాలి అంటే R అనేది ఎక్కడ ఉందో తెలియాలి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ Q నెక్స్ట్ అనేది ఏమైంది? మీ ఉద్దేశం ప్రకారం R అవ్వాలి. ఓకే, R అని ఎలా తెలిసిద్ది? P నెక్స్ట్ అనేది మీ దగ్గర ఉంటేనే R అనేది మీకు వచ్చింది. P నెక్స్ట్ అనేది మీ దగ్గర ఉంటేనే R అనేది మీకు వచ్చింది. సో Q నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P నెక్స్ట్. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏం చేయబోతున్నారంటే మీ ఆపరేషన్ లో Q నెక్స్ట్ అనేది ఇక నుంచి ఏం అవ్వాలంటే P నెక్స్ట్, వేర్ దిస్ P నెక్స్ట్ ఈజ్ R. ఓకే, ఫస్ట్ ఈ లింక్ ఇవ్వాలి,
ఇచ్చిన తర్వాత ఇప్పుడు చివరిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక నుంచి పీ నెక్స్ట్ అనేది ఏమైందంటే క్యూ అయింది. అప్పుడు ఇది ఇవ్వాలి. ఇది ఇస్తున్నట్లు లెక్క. ఓకే, ఇది ఇవ్వకపోతే ఏం జరిగింది, ఇలా ఇవ్వకపోతే ఏం జరిగింది అంటే ఫస్ట్ మీరు ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేశారనుకోండి, పీ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అని చెప్పి ఈ లింక్ ఇలా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు క్యూ నెక్స్ట్ అనేది ఏమైంది, ఇది మన దగ్గర ఉండదు. బికాస్ పీ నెక్స్ట్ ఆల్రెడీ మీరు ఇటు పెట్టేశారు, ఇటు ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఏముందనేది కనెక్షన్ లింక్ అయిపోయి కట్ అయిపోయింది కదా. సో రెండు చైన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు రెండో దాన్ని కొట్టుకోవడం కష్టమైంది. సో అందుకని ఏం చేయాలంటే లింక్ బ్రేక్ అవ్వక ముందే మనం క్యూని తీసుకెళ్లి దాంట్లో జాయిన్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 15 నెక్స్ట్ ని ఇక్కడ కనెక్ట్ చేయాలి, ఆ తర్వాత 24 నెక్స్ట్ ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఫస్ట్ ఎప్పుడు కూడా న్యూ నోడ్ నుంచి వచ్చే పాయింట్ అన్ని కనెక్ట్ చేసిన తర్వాతే ఓల్డ్ నోడ్ నుంచి వచ్చే పాయింట్ అన్ని మనం మార్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి లింక్ అనేది మిస్ అవుతుంది. లింక్ మిస్ అయిందంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది లిస్ట్ మనకి దొరకదు. ఓకేనా? సో నోట్ చేసుకోండి. ఇన్సర్షన్ చేసేటప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, హెడర్ నోడ్ ఉంటుంది 24, 10, 16 ఏదో ఒకటి తీసుకొని, సో ఆఫ్టర్ 24 ఇన్సర్ట్ 15. ఓకే, సో ఎలా ఇన్సర్ట్ చేద్దాం, ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఒక కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. చూడండి, ఇది రాసుకోండి మీరు. ఇన్సర్షన్ ఎట్ ఏ పొజిషన్ అంటే ఏదైనా ఒక పొజిషన్ లో మనం ఇన్సర్షన్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫైండ్ దట్ పొజిషన్. రాసుకోండి మీరు కూడా. ఫైండ్ దట్ పొజిషన్ అండ్ క్రియేట్ ఏ న్యూ నోడ్. ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ పొజిషన్ ఐడెంటిఫై చేసి అక్కడ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేయాలి. సెకండ్ వన్, ప్లేస్ ద న్యూ వాల్యూ ఇన్ దట్ నోడ్. ఓకే, ఏదైతే మనం కొత్త ఎలిమెంట్ ఉందో దాన్ని ఆ నోడ్ లో ప్లేస్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఆల్టర్ ది పాయింటర్స్. ఆల్టర్ ది పాయింటర్స్. పాయింటర్స్ ని మనం మార్చాలి. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్, ఆల్టర్ ది పాయింటర్స్. ఓకే, సో ఎలా మార్చాలి ఇదిగోండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వి హ్యావ్ నోడ్ పి ఒకటి ఉంటుంది మనకి, అలానే నోడ్ ఆర్, నోడ్ పి, నోడ్ ఆర్. సో ఫస్ట్ క్యూ అనే న్యూ నోడ్ ని క్రియేట్ చేసాం కదా, అక్కడ ఎలిమెంట్ ని ప్లేస్ చేసాం కదా. ఓకే, సో దిస్ ఈజ్ స్టెప్ 1, దిస్ ఈజ్ స్టెప్ 2. మీరు కూడా రాసుకోండి ఇలా. ఓకే, సో స్టెప్ 1 ఏంటి అంటే క్యూ నెక్స్ట్ అనేది పీ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక అది ఇప్పుడు క్యూ నెక్స్ట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే ఆర్. ఓకే, ఇక నుంచి క్యూ నెక్స్ట్ అనేది ఆర్ ఫిక్స్ అయిపోతుంది. ఇక నుంచి క్యూ నెక్స్ట్ అనేది ఆర్ అంటే ఇంటర్నల్ గా మనం ఇది రాస్తాం అనమాట. నెక్స్ట్ ఒకసారి ఆ పాయింట్ రీచ్ చేసిన తర్వాత ఇక నుంచి పీ నెక్స్ట్ తర్వాత ఏముంటదంటే క్యూ ఉంటుంది. ఇక నుంచి పీ నెక్స్ట్ తర్వాత క్యూ ఉంటుంది. సో ఎప్పుడైతే 1, 2 జరుగుతుందో ఆటోమేటిక్ గా లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం, ఆల్రెడీ క్యూ అనేది మధ్యలో జాయిన్ అయిపోయినట్లు లెక్క. ఓకే, సో థర్డ్ స్టెప్ కింద మీరు ఆల్టర్ ది పాయింటర్స్ అని రాసుకున్నారు కదా. సో ఆల్టర్ ది పాయింటర్స్ దగ్గర ఇలా రాసుకోండి. ఆల్టర్ ది పాయింటర్స్ దగ్గర ఇదిగోండి. సో పి ఆర్ అనేది ఉంటుంది, మధ్యలో క్యూని ప్లేస్ చేస్తున్నారు. పాయింటర్స్ ఎలా ఆల్టర్ చేయాలి, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక నుంచి క్యూ నెక్స్ట్ అనేది ఆర్ అవుతుంది, అంటే ఇక నుంచి క్యూ తర్వాత ఆర్ ఉంటుంది. ఓకే, బానే ఉంది. సెకండ్ స్టెప్ ఏంటి, ఇక నుంచి పి తర్వాత క్యూ ఉంటుంది అని మీరు చెప్తారు. ఇక నుంచి పి నెక్స్ట్ ఏంటంటే క్యూ అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఈ లింక్ అవ్వాలి, తర్వాత ఈ లింక్ అవ్వాలి. సో ఆటోమేటిక్ అప్పుడు మీకు లిస్ట్ ఎలా మారిపోతుందంటే, అంటే దీని నెక్స్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు లిస్ట్ ఎలా ఉంటుందంటే ఆబ్వియస్ గా పి క్యూ ఆర్ ఈ విధంగా మనకి
క్యూ అనేది లిస్ట్ లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి క్యూ అనేది లిస్ట్ లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. అర్థమైందమ్మా? సో ఇది ఇన్సర్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఎప్పుడైనా సరే న్యూ నోడ్ నుంచి ఫస్ట్ కనెక్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత న్యూ నోడ్ ని తీసుకొచ్చి మనం లిస్ట్ లో ప్లేస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆల్టరింగ్ ఆఫ్ పాయింటర్స్. నోట్ చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎనీవన్? అది క్లియర్? ఇక్కడ వరకు మీరు క్లియర్ గా ఉన్నారమ్మా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రైట్ రైట్. సో ఇది ఇన్సర్షన్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం, ఎందుకంటే ఇన్సర్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్, ఎగ్జాంపుల్ అని నోట్ చేసుకోండి. సో ఏ ఎలిమెంట్స్ మీరు ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి? ఓకే, సో మీరు ఇప్పుడు చేయబోయే ఎగ్జాంపుల్లో మీరు ఇప్పుడు ఒక లింక్డ్ లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఎలిమెంట్స్, ఫస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ మీరు ఇన్సర్ట్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఏంటంటే, రిక్వైర్మెంట్స్ అన్నమాట. మీరు ఇన్సర్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమి రిక్వైర్మెంట్స్ అంటే, ఓకే, ఈ రెండు రిక్వైర్మెంట్స్ చేయండి అమ్మా. ఎగ్జాంపుల్ చేయండి మీరు. ఇది మామూలుగా మనం ఏం చెప్పకపోతే ఏంటంటే లైన్ లో చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైతే స్పెసిఫిక్ గా కొన్ని ఎలిమెంట్స్ మనం చెప్తారో వాటిని ఆ ప్లేసుల్లోనే పెట్టాలి. ఓకే, దిస్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేయండి. సో ఎలా స్టార్ట్ చేస్తారు? వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ ఆర్ వాట్ ఈస్ ద ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ది లిస్ట్? బాబు ఏంటి బాబు? ఆల్రెడీ అక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సార్. ఆల్రెడీ ఎలిమెంట్స్ ఇవి, ఎలిమెంట్స్ ఇవి, వీటిని లిస్ట్ లోకి పెట్టాలి. సార్ ఆల్రెడీ 12, 12, 20 ఉన్నాయి కదా సార్ అక్కడ. పెట్టచ్చా? మళ్ళీ పెట్టచ్చా? మళ్ళీ పెట్టచ్చు అంటే అసలు లిస్ట్ మన దగ్గర లేదు కదా ఇప్పుడు. ఇది ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ తో మీరు ఇప్పుడు కొత్త లిస్ట్ రెడీ చేయాలి. ఓకే, ఇన్సర్ట్ 32 ఆఫ్టర్ 12 అంటే 12 అనేది మీరు ముందే ఇన్సర్షన్ చేసేస్తారు కదా. ఓకే సార్. 12 తర్వాత ఎక్కడ ఉంటే అక్కడ 32 పెట్టమంటున్నాం. ఓకే సార్. అదే క్రమంలో 20 తర్వాత 18 ని పెట్టాలి. రైట్, స్టార్ట్ చేయండి. సో ఇనిషియల్ గా మనకి హెడర్ ఒక్కటే ఉంటది, అంటే నేను రాస్తాను ఇక్కడ 2 స్టెప్స్, మీరు రాస్తాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఒక్కొక్క ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తున్నా అక్కడ నోటేషన్ చూపించాలన్నమాట. సో వి స్టార్ట్ ఇన్సర్ట్ 12, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఎలిమెంట్. 12 ఉండాలి. సో ఎలా యాడ్ చేస్తాము? హెడర్ ఉంటది. ఓకే, హెడర్ తర్వాత నల్ కదా, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మామూలుగా నల్ ఉంటది కదా, ఇక్కడ ఒక న్యూ నోడ్ ఉంటది, దీంట్లోకి 12 ప్లేస్ చేస్తాను. సో యాక్చువల్ గా ఇలా వస్తుంది, దీని తర్వాత ఇలా వస్తుంది. దిస్ ఈస్ యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బిల్డింగ్ ఏ లిస్ట్. ఇలా మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత 12 ఇన్సర్ట్ చేసాము. తర్వాత ఇన్సర్ట్ 26. ఓకే, సో ఇప్పుడు మన ఇనిషియల్ గా లిస్ట్ ఏముంటది? హెడర్ ఉంటది, హెడర్ తర్వాత 12 ఉంటది, 12 తర్వాత నల్ ఉంటది. సో 26 ఇన్సర్ట్ చేయడంలో మనకి ఎలాంటి స్పెసిఫిక్ గా చెప్పలేదు కాబట్టి జనరల్ గా ఏంటంటే లిస్ట్ ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో ఆబ్వియస్ గా మనం చివరికి వస్తాము, ఇక్కడ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేస్తాము. ఓకే, ఇక్కడ 26 ప్లేస్ చేస్తాము. ఈ విధంగా బిల్డ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్, మూడోది ఏంటంటే ఇన్సర్ట్ 32. ఓకే, మూడో ఎలిమెంట్ ఇక్కడ మనకు 32 కదా, కానీ 32 దగ్గర మనకు ఒక కన్స్టెంట్ పెట్టారు. ఏంటి? ఇన్సర్ట్ 32 ఆఫ్టర్ 12 అని ఒక కన్స్టెంట్ పెట్టారు. సో ఇనీషియల్ గా మన లిస్ట్ ఎలా ఉంటుంది అంటే, అసలు ఇప్పుడు ఫస్ట్ హెడర్ ఉంటది, తర్వాత 12 ఉంటది,
తర్వాత 26 ఉంటుంది. ఈ విధంగా లిస్ట్ మనకి ముందు రెడీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం చెప్పారు, 32ని ఇన్సర్ట్ చేయాలి, బానే ఉంది. కాకపోతే 32ని ఎండ్ లో ఇన్సర్ట్ చేయకూడదు. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, 12 తర్వాత ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ దట్ పొజిషన్. 12 తర్వాత ఎక్కడ ఉందో అక్కడికి రండి. అక్కడ ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేయండి. దాంట్లో 32ని ప్లేస్ చేయండి. ఓకే, పాయింటర్స్ ని మార్చండి. ఫస్ట్ ఇది వెళ్ళాలి కదా, నెక్స్ట్ ఇది ఎలా వస్తుంది, నంబరింగ్ వేసుకోండి మీకు ఈజీ గుర్తుంటానికి. ఫస్ట్ అది జరగాలి, సెకండ్ ఇది జరగాలి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి లిస్ట్ ఎలా ఉంటది, హెడర్ ఉంటది, 12 ఉంటది, 12 తర్వాత 32 ఉంటది, 32 తర్వాత 26 ఉంటది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ 20 చేయండి. నెక్స్ట్ ఇన్సర్ట్ 20, ఇన్సర్ట్ 24 చేయండి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ లిస్ట్ ఇన్సర్షన్ మీకు డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడే అడగండి. మనకి ఏమీ మెన్షన్ చేయకపోతే లిస్ట్ కి చివరిలో మనం ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఏదైనా స్పెసిఫిక్ పొజిషన్ అడిగితే అక్కడ మనం న్యూ నోడ్ ని క్రియేట్ చేసి పాయింటర్స్ ని మారుస్తాం. ఓకేనా? సో చివరిగా మన లిస్ట్ హెడర్ 12, 32, 26 ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత ఇన్సర్ట్ 20, ఇన్సర్ట్ 24, ఆ తర్వాత 18 ఇన్సర్షన్ చేయాలి మీరు. చేయండి. ఓకే, సో 2 ఇన్సర్షన్స్ మనకి అయిపోయిన తర్వాత సో మన లిస్ట్ అనేది హెడర్ 12, 32, 26, 20, 24 ఈ విధంగా ఉంటుంది. సో చివరిగా లాస్ట్ ఇన్సర్షన్ మనం చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ 18 ఆఫ్టర్ 20. ఇది మన చివరి రిక్వైర్మెంట్. సో లిస్ట్ అలా ఉంది, దీంట్లో మనం 18 ఇన్సర్ట్ చేయాలి 20 తర్వాత. సో వి ఫైండ్ అవుట్ దట్ పొజిషన్. ఇదిగోండి ఇక్కడికి వస్తాము, ఇక్కడ 18ని ప్లేస్ చేస్తాము, తర్వాత పాయింటర్స్ మార్చాలి. సో పాయింటర్స్ మార్చేటప్పుడు సో ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. ఓకే, సో మొత్తం ఇన్సర్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అని చెప్పి, అన్ని ఇన్సర్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అని చెప్పి సో లిస్ట్ మొత్తాన్ని నీట్గా రాసేయండి. రాసేసేయండి. ఓకేనా? రైట్, సో ఇది ఇన్సర్షన్. అందరికి అర్థమైందమ్మా ఇన్సర్షన్? ఓకే, సో నెక్స్ట్ దాన్ని మూవ్ అవుదామా, డిలీషన్ చూద్దామా? సింపుల్ గానే ఉంటుంది అది. ఓకే, yes sir. ఓకే రైట్. సో నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి సో డిలీషన్. సో డిలీషన్ చాలా సింపుల్ అమ్మా.
సో సపోజ్ ఎనీ లిస్ట్, మన లిస్ట్ ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మీరైనా చెప్పేయచ్చు, చాలా సింపుల్ గా ఉంటుంది ఇది. ఏదైనా ఒక లిస్ట్ ఉంది అనుకోండి మన దగ్గర. సో లిస్ట్ లో నుంచి ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ 26. డిలీట్ 26 అంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేస్తే 26 డిలీట్ అయిపోద్దాం? ఏ ఆపరేషన్ చేయాలి చెప్పండి. కనపడుతుంది లిస్ట్ చెప్పండి. 26 లిస్ట్ లో నుంచి వెళ్ళిపోవాలంటే నేను చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? చెప్పండి. 32 చేస్తా సార్. 12 12 = 32. 12 = 32 నా? 26 డివైడ్ చేస్తాం. 12 నెక్స్ట్ 12 కాదు, 12 నెక్స్ట్ ఇదేనా? 12 నెక్స్ట్ తీసుకెళ్ళి 32 చేస్తే సరిపోతుంది. ఇంత సింపుల్ గా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది PQR అనుకోండి, రైట్? సో డిలీషన్ చేయాలంటే మీరు సింపుల్ గా చేయాల్సిందంటే ఇక నుంచి P నెక్స్ట్ అనేది R అయితే సరిపోతుంది. ఇక నుంచి P నెక్స్ట్ అనేది R అయితే సరిపోతుంది అనమాట. అంటే మధ్యలో Q ని మనం వదిలేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ డిలీషన్. చాలా సింపుల్ డిలీషన్ అనేది. జస్ట్ ఈ పాయింట్ ని ఇలా మార్చితే సరిపోతుంది, ఆటోమేటిక్ గా ఇది డిలీట్ అయిపోయినట్లు లెక్క ఇంకా. ఓకే, సో దిస్ ఇస్ డిలీషన్. రాసుకోండి ఎగ్జాంపుల్, అది డిలీషన్. ఓకే, సో డిలీషన్ చేసిన తర్వాత మనకి లిస్ట్ అనేది హెడర్, తర్వాత 12, ఇక 12 తర్వాత మనకి 32 వచ్చేస్తుంది, ఆ తర్వాత 28. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ఓకేనమ్మా, సో ఇది డిలీషన్. అండ్ లాస్ట్ కి సెర్చింగ్ అనేది సింపులే. సెర్చింగ్ వెరీ సింపుల్. డిలీషన్ రాసుకున్నారు కదా, లాస్ట్ కి సెర్చింగ్. సో సెర్చింగ్ మీన్స్ find out the element. Yes, find the value in the list. ఎలా ఐడెంటిఫై చేస్తాం ఆ వాల్యూ ఉందో లేదో? వాట్ ఈస్ ద ప్రాసెస్? కంపేర్ చేసి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కంపేర్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫస్ట్ ఎలిమెంట్ నుంచి. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ దొరికింది? స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? హెడర్. అది ఓకే, రైట్. దట్ ఈస్ ఆ పాయింట్ మనకు రావాలి. సో స్టార్ట్ ఫ్రమ్ ది హెడర్. ఒక్కొక్క నోడ్ దగ్గరికి వెళ్తాం, కంపారిజన్ చేస్తాం, ఆ వాల్యూ మనకు ఉందా లేదా అని వెరిఫై చేస్తాం. ఉంటే కనుక వాల్యూ ఫౌండ్ అంటాం, లేకపోతే నెక్స్ట్ మూవ్ అయిపోతాం. ఇలా ఎప్పుడు దాకా వెళ్ళాలి? ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద హెడర్ టు ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వి ఫైండ్ అవుట్ బై అప్లైయింగ్ ద కంపారిజన్. ఆ వాల్యూ అనేది మనకి లిస్ట్ లో ఉందా లేదా అని కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, మీ దగ్గర ఇంతకుముందు లిస్ట్ ఉంది కదా, సపోజ్ 12 or 26 అనుకోండి, కావాలనుకోండి. సో ఆ 26 అనేది ఉందా లేదా అని హెడర్ దగ్గర తర్వాత నుంచి మొదలు పెడతాం. సో ఫస్ట్ నోడ్ లో ఉందా, సెకండ్ నోడ్ లో ఉందా, థర్డ్ నోడ్ లో ఉందా, ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ ఆ వాల్యూ దొరికితే ఎలిమెంట్ ఫౌండ్ అంటాం, లేకపోతే చివరి దాకా వెళ్ళినా కూడా మనకు వాల్యూ దొరకలేదు అనుకోండి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అంటాం. ఓకే, సో ఇన్ దిస్ వే వి పెర్ఫార్మ్ ద 3 ఆపరేషన్స్: ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సెర్చింగ్. ఇవి 3 ఆపరేషన్స్ అన్నమాట. లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ మనం చూసాం ఈ రోజు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇది మన సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అర్థమైన ఇన్సర్షన్, డిలీషన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు.